హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఏంటంటే మంచి డ్రెస్ కటింగ్ అనమాట. బ్లౌజ్ కటింగ్ కాదు, డ్రెస్ కటింగ్, స్కూల్ యూనిఫామ్ కటింగ్ అండి. కాలర్ నెక్ కట్ చేస్తున్నాను. ఇక్కడ నేర్చుకునే అమ్మాయిలు వచ్చేసి చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళకు చూపించిన తర్వాత నేనేం కట్ చేస్తున్నానా, ఎలా కట్ చేస్తున్నానా, మాకు అలాగే చెప్తుందా, ఏమైనా వేరేగా చెప్తుందా అని చూస్తూ ఉంటారనమాట. కానీ నేను కట్ చేసే దానికంటే కూడా వాళ్ళకి చెప్పేదే చాలా క్లియర్గా ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళైతే ఇద్దరు కూర్చొని చూస్తున్నారు. ఇందులో ఒక అమ్మాయి అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక 2 డేస్లో తను ఇంకా వెళ్ళిపోతుంది, ఇంకా రాదు, అయిపోయింది తనది. ఇంకా ఇంకొక అమ్మాయి వచ్చేసి ఇంకొక 1 మంత్ వస్తుండొచ్చు. కొంచెం ఇంట్రెస్ట్ని బట్టి తొందరగా నేర్చుకుంటారు. చూడండి, నేను ఈరోజు మీతో మాట్లాడే విషయం ఏంటంటే, నాకు ఇప్పటి వరకు ఇంతవరకు రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అసలు ఇంతవరకు ఉంటాను, యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ పెడతానని నేనైతే అస్సలు అనుకోలేదు. ఏదో స్టార్ట్ చేశాను, ఒక ఇంట్రెస్ట్, మనము వీడియోస్ తీయాలి, మనము యూట్యూబ్లో పెట్టాలని ఇంట్రెస్ట్ అంతే. ఇంకా మనకు వచ్చింది కదా, మనకు వచ్చిన కంటెంట్ ఏంటి, టైలరింగ్. మనకు వచ్చిందే, మనం సక్సెస్ఫుల్గా ఉన్నాం. మనం ఇప్పుడు నేను ఇంట్లోనే కూర్చొని ఏదో ఒక బ్లౌజ్ కుట్టుకొని వీడియో తీసి పెడితే అది వేరు విషయం, ఏదో వచ్చి రాక పెట్టినట్టుగా ఉంటుంది. కానీ నాకు వర్క్ ఉంది, నేను ఒక 4 బట్టలు కుడతాను, నన్ను ఒక 4కి పని ఇస్తాను, 4 నేర్చుకుంటారు. కాబట్టి నా కంటెంట్ ఇదే ఎంచుకున్నాను అనమాట. ఇదే చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఫేస్ అసలు చూపించకుండానే వీడియోస్ చేశానమాట. తర్వాత ఏమైందంటే, ఖచ్చితంగా ఫేస్ చూపించే వీడియోస్కి కొంచెం రీచ్ అనేది ఎక్కువగా ఉంటుందంటే నెమ్మదిగా స్టార్ట్ చేశాను నేను చూపించుకోవడము. ఇంకా నాకు ఇక్కడ వరకు వస్తానని నేను అస్సలు అనుకోలేదన్నమాట. ఇంత దూరం వరకు జర్నీ చేస్తానని నేను అనుకోలేదు. కానీ మన దగ్గర టాలెంట్ ఉంటే ఎక్కడైనా నెగ్గుతామనేది మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. టాలెంట్ అనేది ఉండాలి. చూడ్డానికి మనం అమాయకంగా ఏమీ తెలియనట్టుగా కనిపించినా కూడా మనకు ప్రతి మనిషికి ఒక టాలెంట్ అనేది ఉంటుందన్నమాట. అది రావడానికి టైం పడుతుంది, బయటికి రావడానికి, అంతే. ఒక 600 రూపాయలు పెట్టి నేర్చుకున్న మిషన్ నేను నేర్చుకున్నానండి. 600 రూపాయలు పెట్టి 3 నెలల కోర్సులో నేను నెల 15 రోజులు వెళ్ళాను అనమాట. 45 డేస్ వెళ్ళి నేర్చుకున్నాను. నేను నేర్చుకుంది ఇంతవరకు నన్ను ముందుకు తీసుకొస్తుందని అనుకోలేదు. నా లైఫ్లో కానీ, యూట్యూబ్ జర్నీలో కానీ, లైఫ్లో చాలా హెల్ప్ అయిందనమాట నాకు. ఎంతలా అంటే లేని పరిస్థితిలో అన్నం పెట్టింది అనుకోవాలి కొన్నిసార్లు. అలా అయితే హెల్ప్ అయింది. ఈమెకేం వస్తుందిలే, ఈమెం కుడుతుందే లే అనే వాళ్ళే మన దగ్గరకు వచ్చే స్టేజ్కి అయితే మనం వచ్చేసామన్నమాట. ఇంకా నాకు 600 పెట్టి మిషన్ నేర్చుకున్న తర్వాత మిషన్ తెచ్చుకోవడానికి 6 నెలలు పట్టిందనమాట. అప్పట్లో 6 నెలలు పట్టిన తర్వాత చిన్న మిషన్తో స్టార్ట్ అయిన నా జర్నీ ఇప్పటికుంది. నాకు ఇష్టమైన మిషన్ నా దగ్గర ఇప్పటికుంది. ఆ మిషన్తో స్టార్ట్ అయిన నా జర్నీ ఇక్కడి వరకు వచ్చిందనమాట. ఒక్క మిషన్ పోయి 4 మిషన్లు 5 మిషన్లు వేసుకొని ఒకరికి పనిస్తూ, ఒకరిద్దరికి పనిస్తూ, నా పని నేను చేసుకుంటూ, ఏ రోజు ఖాళీగా ఉండకుండా ప్రతిరోజు నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళిపోయే స్టేజ్లో ఉన్నానంటే ఇంకా నా శ్రమ, దీని వెనుక నా శ్రమ, నా పట్టుదల ఉందన్నమాట. ఏంటంటే స్టార్టింగ్లో నేర్చుకోగానే ఎవ్వరికి కూడా సెట్ అయిపోవు. అప్పుడే మనకు మొత్తం కంప్లీట్గా వచ్చేదన్నమాట. మనకు నేర్పించేవాళ్ళు ఎలా నేర్పిస్తారు, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలనేది నేర్పిస్తారు. కానీ టైలరింగ్లో రోజు ఒక కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలన్నమాట. కొత్త ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటేనే మనం ముందుకు వచ్చేస్తామన్నమాట. నా జర్నీ చిన్నగా స్టార్ట్ అయిపోయిందనమాట. పిల్లలు పుట్టకముందు ఖాళీగా ఉండలేక నేర్చుకున్ననే నా విద్య. ఈ విద్య వచ్చేసి ఇంకా మిషన్ 6 నెలలకు మిషన్ తీసుకొస్తే కుట్టడానికి కూర్చుంటే ఏమీ అర్థమయ్యేది కాదనమాట. ఇంకా చూసేవాళ్ళు నేర్చుకుంది కానీ ఏమీ కుట్టట్లేదని మాటలు. ఇంకా కానీ కుడదామని కూర్చుంటే ఏమీ రావట్లేదనమాట. ఏం కట్ చేస్తున్నానో అర్థం కావట్లేదు, ఏం కుడుతున్నానో అర్థం కావట్లేదు స్టేజ్లో. ఇంకా నేను మిషన్కు నేర్చుకున్న వెంబడే మిషన్ ఉంటే నాకు ప్రాక్టీస్ అయిపోయేది. కానీ 6 నెలలకు మిషన్ తీసుకోవడం వల్ల నాకు అలా ప్రాబ్లం అయిపోయిందనమాట. ఎవరైనా మిషన్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు ముందు మీ ఇంట్లో ఒక మిషన్ పెట్టుకోండి. మీరు బయటికి వెళ్ళి నేర్చుకున్నా కూడా ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ఉంటుందన్నమాట. మనం ప్రాక్టీస్ లేకపోతే మర్చిపోతాం. నా పరిస్థితి అలా అయిన టైంలో నాకు నేర్పించిన ఆంటీ ఏం చేసిందంటే, తను కట్ చేసి బ్లౌజెస్ పంపించింది. పీస్ వర్క్గా కుడతావా అంటే ఓకే ఆంటీ కుట్టిస్తానంటే, తను కట్ చేసి పంపించడం వల్ల నా చెయ్యి అనేది బాగా తిరిగిపోయిందనమాట స్టిచ్చింగ్కి. ఇంకా అలా స్టార్ట్ అయిన నా జర్నీ. ఒక బ్లౌజ్ ఇవ్వాలంటే ఆలోచించే వాళ్ళు కూడా ఇప్పుడు కుట్టమని టైం అడిగి నీకు వీలైనప్పుడు కుట్టు అని ఇచ్చేవాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వస్తూ ఉంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగు
అప్పుడు ఒకప్పుడు ఇవ్వకుండా ఏమి రాదు అనేవాళ్ళు మన దగ్గరకు వస్తే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఈ టైలరింగ్ చేసే వాళ్ళకి తెలుస్తుందనమాట. ఇంకా ఖాళీగా కూర్చోకుండా నా బ్లౌజ్ నేను స్టిచ్ చేసుకుంటే చాలా నేర్చుకున్న విద్యని ఇప్పుడు నలుగురికి ఉపయోగపడేలా ఎక్కడి వరకు యూట్యూబ్లో సక్సెస్ జర్నీ వరకు వచ్చిందంటే, సక్సెస్ అంటే డబ్బులు వస్తేనే సక్సెస్సా? ప్రతిరోజు వీడియో పెడితే ఎంతో కొంతమంది చూస్తున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ ఇలాగే చివరి వరకు ఉండాలని కోరుకుంటున్నాను. నేను డైలీ వీడియోస్ మంచి మంచి వీడియోస్ తీసి పెట్టాలని నేను అనుకుంటున్నాను. కొంచెం భయం వలన నేను ఇంతవరకే ఆగిపోయాను. లేదంటే ఒక 2-3 సంవత్సరాల క్రితమే నేను అసలు యూట్యూబ్ ఛానల్ పెట్టించాల్సింది. వాళ్ళేమంటారో వీళ్ళేమనుకుంటారో అని చెప్పేసి ఆగడం వల్ల ఇంత టైం పట్టిందనమాట. కానీ ఎవరేమనుకున్నా పర్వాలేదు, మనకు నచ్చింది మనం చేయాలి. ఒక తప్పు చేయకుండా మన పని మనం చేసుకుంటున్నాం, మన కంటెంట్ మనం చూయించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చిన విద్యను నలుగురికి చూపిస్తూ మన పని మనం చేసుకుంటున్నాం. చూడండి, చిన్నగా స్టార్ట్ చేశాను. ఒక్క మిషన్తో స్టార్ట్ చేసి ఇప్పుడు ఒక 5 మిషన్స్ వేసుకొని వాళ్ళకి నేర్పించి ఇద్దరు కుట్టేవాళ్ళు. ఇప్పుడు ఒకరు రాకపోవచ్చు కానీ కుట్టేవాళ్ళే కాదండి, ఇండ్లల్లో కుట్టుకునే వాళ్ళకి, ఇంట్లో ఉండి కుట్టుకునే వాళ్ళకి కూడా నేను ఫీజ్ వర్క్ ఇస్తాను ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు. అలా కొంతమందికి వర్క్ ఇస్తూ నా వర్క్ చేసుకుంటూ ఖాళీగా ఉండకుండా నాకంటూ ఒక రూపాయి, నాకంటూ ఒక ధైర్యంగా నేను ఒక పని చేయగలను అనమాట. అంటే ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలంటే చేతులు తడుముకుంటూ ఎవరిని అడగాలని ఆలోచించకుండా నా రూపాయి నేను ఖర్చు పెట్టుకునే స్టేజ్లో నేనున్నాను. నా కుటుంబం కోసం కష్టపడి స్టేజ్లోకి వచ్చానంటే నేను పెట్టిన పెట్టుబడి ఏంటంటే ఒక 600 పెట్టాను నేర్చుకోవడానికి. తర్వాత మిషన్స్ అవన్నీ అంటే ప్రతి ఒక్కరికి అవసరమేనండి. మనం ఒకటి నేర్చుకున్నామంటే మిషన్స్ తీసుకోవాలి, కుట్టాలి. నేను మిషన్ లేట్గా తీసుకోవడం వల్ల ఇంకొంచెం లేట్ అయిపోయిందనమాట. మర్చిపోయిన విద్యని మళ్ళీ మిషన్ తెచ్చిన తర్వాత కుట్టడానికి కూర్చుంటే ఏమీ అర్థమయ్యేది కాదు. కానీ ప్రాక్టీస్ ఉండాలి. తప్పుపోయింది కదా, నాకు రాదు ఇంకా అని ముద్రి పక్కన పెట్టేస్తే, అట్టకెక్కిచ్చేస్తే అది అక్కడే ఉంటుంది. ఎక్కడ పాడైంది, ఎందుకు పాడవుతుంది, నేనేం తప్పు చేస్తున్నాను, ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాను చూసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారనమాట. ఈ టైలరింగ్ ఫీల్డ్లో ఏంటంటే డైలీ ఖచ్చితంగా వర్క్ అనేది ఉంటుందండి. రోజు మనకు వర్క్ ఉంటుంది, మనకు డబ్బులు కూడా మంచిగానే వస్తాయన్నమాట. మనం కొంచెం శ్రమ పడితే మనకు డబ్బులు కూడా చాలా బాగా వస్తాయి. మనం ఎలాంటి ఫ్యాషన్ డిజైనర్ చేయాల్సిన పని లేదు. మనం క్లాత్ ఎలా వేయాలి, ఎలా కట్ చేసుకోవాలి, ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి, ఒక మనిషి వస్తే ఎలా స్టిచ్ చేసి ఇవ్వాలనేది తెలిస్తే న్యూ మోడల్స్ వచ్చినా కూడా మనం చూడగానే పట్టేస్తామన్నమాట. అలాంటి టాలెంట్ పెంచుకోవాలి, అలాంటి మైండ్ సెట్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. రోజు ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడైతే యూట్యూబ్ జర్నీ విషయానికి వస్తే సరదాగా స్టార్ట్ చేశాను. అంటే ఏదో వీడియోస్ పెట్టుకుందామని ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను. కానీ ఇక్కడ వరకు వస్తానని నేను అనుకోలేదు. నేను వీడియో పెట్టగానే చూసి లైక్ చేస్తే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బాగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే కొన్ని వీడియోస్ వ్యూస్ వెళ్ళకపోయినా వెళ్ళిన వచ్చే వీడియోస్కి బాగానే వస్తున్నాయన్నమాట. ఇంకా చూస్తున్నారు, మీరందరూ చూస్తేనే నేను దీంట్లో సక్సెస్ అవుతాను. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ప్రతి వీడియోలో ఎంతో కొంత కంటెంట్ ఉండేటట్టు, మీకు యూజ్ అయ్యేటట్టు మాత్రమే వీడియోస్ పెడతానన్నమాట. వేస్ట్గా టైంపాస్ చేసే వీడియోలు అయితే మన ఛానల్లో వేళ్ళపైన లెక్కించుకోవచ్చు, అలా ఉంటుంది. ఇంకా ప్రతిదీ బ్లౌజ్ కటింగ్ కానీ మీకు ఏదైనా క్లియర్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నాకున్న బిజీ లైఫ్లో అంటే ఇంటి పని, షాప్ పని, కటింగు, స్టిచ్చింగ్, ఈ టైంలో కొంత టైం యూట్యూబ్ కోసం కేటాయిస్తున్నాను. కొంతమంది అంటూ ఉన్నారనమాట, ఇవన్నీ చేసేస్తుంది, టైలరింగ్ చేసేస్తుంది అన్నీ. అంటే నాకు ఇంతకుముందు లేడీస్ కార్నర్ షాప్ ఉండేది, కరోనా కంటే ముందు. కరోనా తర్వాత తీసేసాను అనమాట. కొంచెం మ్యాచింగ్ సెంటర్ టైప్ కూడా క్లాత్స్ అవి ఇవి అమ్మేదాన్ని. ఇంకా అవన్నీ చేయడం వల్ల కొంతమంది ఉంటారు కదా సేమ్ ఫీల్డ్, అంటే టైలరింగ్, నేను టైలర్ ఉన్నాను, పక్క టైలర్ ఉంటారు కదా వాళ్ళు. కానీ ఇప్పుడు నేను లేడీస్ కార్నర్ పెట్టాను, పక్క వాళ్ళు లేడీస్ కార్నర్ వాళ్ళు ఉంటారు కదా, మ్యాచింగ్ సెంటర్ పెట్టాను, మ్యాచింగ్ సెంటర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఇవన్నీ చేసేస్తుంది, ప్రతిదీ చేసేస్తుంది, ఆమెకి ఏంటి అన్నట్టుగా. కానీ ఊరికే చేస్తున్నాను, నా దగ్గర కంటెంట్ ఉంది, నేను మంచిగా ఒకరికి చెప్పగలను, ఆ టాలెంట్ ఉంది కాబట్టి స్టార్ట్ చేశాను, చెప్తున్నాను. నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చిన్న ఒక మిషన్తో స్టార్ట్ అయిన నా జర్నీ ఇక్కడ వరకు వచ్చిందనమాట. ఒకరికి పనిచ్చి నాకు చేతి నిండా పనితో ఇప్పుడు ఏంటంటే నా కుటుంబాన్ని నేను పోషించుకునే శక్తిలో ఉన్నానన్నమాట.
నా పక్కనే తెచ్చి ఒక బొటెక్ పెట్టినా కూడా నాకు బట్టలకి కొదువు అనేది ఉండదు కుట్టడానికి. అలాంటి మంచి పేరైతే ఉందన్నమాట నాకు. నాది నేను చెప్పుకోవడం కాదు. నేను 2 నెలలు పెట్టుకున్న బ్లౌజ్ నువ్వే కుట్టాలి అని ఇచ్చి వెళ్ళే వాళ్ళు కూడా నా చేతుల్లో అంత మంచి కస్టమర్స్ ఉన్నారు. కాబట్టి ఇక్కడి వరకు వచ్చానన్నమాట. నాకు ఇంతవరకు ఇంత సక్సెస్ తెచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే వీడియోస్ చేస్తున్నాను కానీ ఎక్కడా కూడా ఇలా సబ్స్క్రైబర్స్కి థ్యాంక్స్ చెప్పడం ఇలాంటివి చేద్దాం అనుకుంటాను, మర్చిపోతూ ఉంటాను. కాబట్టి ఈ వీడియోలో నేను డ్రెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినా పర్వాలేదు, చూసిన వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సగం సక్సెస్ అయిపోయానన్నమాట నేను. చాలామంది 2-3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా కూడా మానిటైజేషన్ కాక గూగుల్ పిన్ రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను మానిటైజేషన్ అయిపోయింది, గూగుల్ పిన్ వచ్చేసింది. మనకి 60% ఎర్న్ కూడా అయ్యిందనమాట. ఇంకా 40% అయితే ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకుంటాం యూట్యూబ్లో రూపాయి వచ్చిందని వీడియో చేయాలని నాకైతే బాగా ఉందన్నమాట. ఎందుకంటే నా చుట్టూ ఉండేవాళ్ళు నన్ను చూసి కుళ్ళుకునే వాళ్ళకి అదొక సమాధానం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చకపోతే స్కిప్ చేయండి.